అన్న ఇన్స్టాగ్రామ్ లో ఏడ చూసినా ప్రభాస్ 50 లక్షలు ఇచ్చిండు 50 లక్షలు ఇచ్చిండు అనేది ట్రెండ్ అవుతుందన్న. విష్ వెంకట్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీకి ₹1 కూడా రాలే ప్రభాస్ అన్న తరఫుకి. అక్క ఏమైనా వచ్చిందా ఆ రోజు మీతో ప్రభాస్ అన్న వాళ్ళ పిఏ ఏం మాట్లాడినా అసలు ఇచ్చిండ్రా లేదా? నాకు మండే రోజు ప్రభాస్ అసిస్టెంట్ అని చెప్పి కాల్ చేసిండు నవీన్ అని చెప్పేసి. కాల్ చేసి ఇట్లా హెల్ప్ కావాలండి సార్ అడగమన్నాడు అని చెప్పి చెప్పిండు. కావాలి సార్ అని చెప్పి చెప్పిన నేను. దాని తర్వాత సార్ షూట్ లో ఉన్నాడు, ఒక ½ అవర్ లో నేను కాల్ బ్యాక్ చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కాల్ లేదు, నేను కాల్ చేసినా కానీ రిసీవింగ్ లేదు. ఆయన పేరు నవీన్. అరే బాయ్ ఇట్లా చేస్తే ఏమొస్తుంది మీకు నాకు అర్థం కాదు. ఎప్పుడు మీరు రేటింగ్ కోసం ఇట్లా లేవట్టుకోవడమేనా? ఇంకా న్యూస్ ఛానల్స్ కూడా అన్న అసలు హెల్ప్ కాలే అన్న, ఇచ్చేటోళ్ళు కూడా అసలు ₹1 కూడా ఇస్తలేరు. అసలు హెల్ప్ అనేది కూడా అయితలేదు. నేను పెట్టిన హెల్ప్ కోసం ఇన్స్టాగ్రామ్ లోనేమో 2.1M రీచ్ అయింది ఒక వీడియో, ఈ యూట్యూబ్ లోనేమో 2 lakhs వ్యూస్ అయింది. అసలు హెల్ప్ కూడా ఏం కాలే అన్న. 1,10,000 అయింది. 1,10,000 అయితే మేము ఇప్పుడు పైసలు ఇవ్వడం జరిగింది. అసలు మీ వల్ల ఇచ్చేటోళ్ళు కూడా ఇస్తలేరు, ఎవరు ముందుకు కూడా వస్తలేరు. ప్లీజ్ ఇట్లాంటి రూమర్స్ ని క్రియేట్ చేయకండి. న్యూస్ ఛానల్ ఇంకా మీమర్ స్పేస్ మీకు ముందు చెప్తున్నా. అదే బాధపడుతున్నారు, సఫర్ అవుతారు, ఒక పేషెంట్ సఫర్ అవుతుంటే మీకు అట్లా చేస్తే ఏమొస్తుంది? రేటింగ్ తప్ప. ప్లీజ్ ఇండస్ట్రీ నుంచి అసలు ఇంకా ఎవరు రాలే, మీరు రెస్పాండ్ కావాలన్న. ఇట్లాంటి టైంలో రెస్పాండ్ అయితేనే మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ సఫర్ అవుతున్నా వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తారు. మీరు ఉన్నారని చెప్పి ఒక గుర్తింపు కూడా ఉంటుంది అన్న. మీరు అసలు ఏమన్నా నాకు అర్థమే కాదు. అసలు ముందుకు రండి, కళ్ళు తెరిచి ముందుకు రండి. ఈ వానలో వీడియో చేస్తున్నామంటే అర్థం చేసుకోండి అసలు బాలే అన్న సిచ్యువేషన్. ప్లీజ్ ఇండస్ట్రీ నుంచి ముందుకు రావాలని చెప్పి మంచి పూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లాంటి ఫేక్ న్యూస్ లో మళ్ళీ రిపీట్ చేయకండి. ఒకవేళ తను హెల్ప్ చేస్తే మేమే కన్ఫర్మ్ గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అండ్ ఆ కాల్ కూడా అసలు ప్రభాస్ అన్న పిఏ కాల్ చేసిన అని చెప్పి అది ఎంతవరకు నిజమో కూడా ఆ దేవునికి తెలుసు తప్ప మాకు కూడా తెలియదు.